సార్ క్లోజ్ చేయండి. మా గవర్నమెంట్ ఇచ్చిన పథకాలు ఆ గవర్నమెంట్ సున్నాలు క్లోజ్ చేయండి కొద్దిగా. అందరికీ నమస్కారం. ఈ రోజున రాష్ట్రంలో రాజకీయ వేడి స్టార్ట్ అయింది. మరి 3 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి రాష్ట్రంలో ఎక్కడ మాట్లాడుకున్నా కానీ రాజకీయం గురించే పౌరులందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రత్యేకంగా మాట్లాడడానికి కారణం ఏంటంటే ఈ 4.5 సంవత్సర కాలంలో వైఎస్ఆర్ పార్టీ ఏమీ చేయలేక అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఎక్కడా కూడా ఒక బొచ్చ మట్టి కూడా రోడ్లు వేయడానికి వేయలేని పరిస్థితిలో ఎప్పుడు ప్రతి నెల కూడా అప్పులు తీసుకొచ్చుకోవటం, దాని ద్వారా జీతాలు ఇచ్చే దుస్థితికి ఈ రాష్ట్రాన్ని, అన్నపూర్ణ లాంటి రాష్ట్రాన్ని ఈ రోజున ఆ దుస్థితికి అప్పులు ఆంధ్రప్రదేశ్ లాగా తయారు చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ ఎక్కడైనా కానీ పెట్టుబడులు తెచ్చుకొని తద్వారా అభివృద్ధి, తద్వారా పన్నులు తెచ్చుకొని మనకి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటామో అదంతా వదిలేసేసి అప్పుల మీద ఆధారపడి మరి ఢిల్లీలో 2 మంత్రులను పెట్టి ఎప్పుడు కూడా 10 నెలల జీతాల కోసం వేసి ఉన్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల నుంచి ఆంధ్రప్రదేశ్ను కాపాడాలంటే ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారే రావాలని చెప్పేసి ప్రతి పౌరుడి వినాదం ప్రతి ఒక్కల యొక్క గుండె చప్పుడు కూడా ఎప్పుడైతే ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చాడో అప్పటి నుంచి పతనం స్టార్ట్ అయింది. దాదాపు 30 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రం వెనుకబడిపోయింది. దేశంలో అగ్రగామిగా అభివృద్ధికి ప్రసిద్ధి చెందినటువంటి ఆంధ్రప్రదేశ్ని ఈ రోజున 30 సంవత్సరాలు ఎన్నికనటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి మీద ప్రతి ఒక్కరు కూడా కసిగా ఉన్నారు. ఇటువంటి అసమర్థుడిని, పరిపాలన శాతగాని ముఖ్యమంత్రిని కనీసం ప్రెస్ ముందుకు వచ్చి కూడా మాట్లాడలేని స్థితిలో ఉన్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని పంపించాలని చెప్పి దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఈ రోజున ఇంకొక మాటలు చెప్తూ ఉంటాడు, రాజకీయాలు వచ్చినాయి కాబట్టి, ఇక ఎన్నికల దగ్గరకు వచ్చినాయి కాబట్టి రకరకాల కమ్యూనిటీల మీద కూడా దుష్ప్రచారం చేస్తాడు. ముఖ్యంగా కాపు కమ్యూనిటీకి అత్యంత ద్రోహం చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి కసిగా కాపు కమ్యూనిటీని అనేక రకాలుగా వంశించినటువంటి, ఏ మాత్రం కమ్యూనిటీకి ఏ అభివృద్ధి కార్యక్రమం కానీ సంక్షేమ కార్యక్రమం కానీ చేయనటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. కేవలం కాపులకి ఉపయోగపడింది ఒక్క నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీయే. గత 2014 నుంచి 19 వరకు జరిగిన పరిపాలనలో కాపు కాసింది కాపులకి నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ రోజున కాపులకి 4,200 కోట్ల రూపాయలు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి అనేక ఉపాధి పథకాలు ఏర్పాటు చేయడం జరిగింది. విదేశీ విద్యగా ప్రతి ఒక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున మరి చాలామంది పిల్లలు దాదాపుగా మా దగ్గర లెక్కలు కూడా ఉన్నాయి. మేమే దాంట్లో ఒక భాగంగా మరి ఆ రోజున కాపు కార్పొరేషను ద్వారా మేము కూడా చాలామందికి ఇప్పించాం. ఆ రోజున విదేశీ విద్యా దీవెన పథకం కింద దాదాపుగా 1892 మందికి, ఇది పక్కా దీంట్లో రికార్డు మేమే కాపు కార్పొరేషన్ తరఫున ఇప్పించింది. తద్వారా 2,1392 మందికి 1892 మందికి 10 లక్షల రూపాయల పాటు విదేశీ విద్యా దీవెన పథకం. అలానే విద్యోన్నతి పథకం కింద 5,700 మందికి 2,36 లక్షల రూపాయలు. నైపుణ్యాభివృద్ధి పథకం కింద స్కిల్ డెవలప్మెంట్ కింద
దాదాపుగా 30 కోట్ల నుంచి 39,739 మందికి కాపులకి శిక్షణ ఇప్పించారు నారా చంద్రబాబు నాయుడు గారు. అలానే 284 మందికి కార్లు, సబ్సిడీ కార్లు పేద కాపులకి దాదాపుగా 25 కోట్ల రుణాలు ఇచ్చారు. ఎంఎస్ఎంఈ పథకం కింద 265 గ్రూపులకి, చిన్న తరహా పరిశ్రమలకి 66 కోట్లు మంజూరు చేశారు. రాష్ట్రంలో ప్రధాన నగరాల్లో మేము అడిగిన వెంటనే కాపులందరూ పెద్దలందరినీ ఇమ్మీడియట్లుగా గౌరవించి కాపులకి భవనాలు లేవని చెప్పేసి ఆ రోజున ప్రతి జిల్లాలో కాపు భవనం అనేది ఇమ్మీడియట్గా శాంక్షన్ చేసి ప్రజల కాపుల యొక్క గౌరవాన్ని కాపాడినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 28 కోట్లు శాంక్షన్ చేశారు. మీ అందరూ పెద్దలందరూ కూడా అడిగిన వెంటనే ఇంత చేస్తే కాపు కాసింది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారే. కాపులు ఎవరంటే ఉంటారంటే ప్రతి ఒక్కరం కూడా ఇవాళ అందరూ కూడా రాష్ట్రంలో అనేక రకాలుగా ప్రజల్ని మభ్యపెట్టాలి చూపిస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేము చెబుతున్నాం, మాకు న్యాయం చేసింది నారా చంద్రబాబు నాయుడు గారే. మీరు ఈస్ట్ వెస్ట్లోకి వెళ్ళి ఆ రోజున రిజర్వేషను ఈబీసీ కింద 10% రిజర్వేషన్ ఇస్తే దాన్ని బీసీలకి మాకు ఇబ్బంది లేకుండా ఇమీడియట్లుగా 5% కేటాయించి దాన్ని అసెంబ్లీలో తీర్మానించి దాన్ని పరిపక్వతగా లోక్సభకు పంపించి అనేక రకాలుగా ఉపయోగపడినటువంటి నారా చంద్రబాబు నాయుడు అక్కడ నువ్వు కాపులు ఈస్ట్ వెస్ట్లో ఎక్కువగా ఉండే జనాభా ఉండే ప్రాంతంలోకి వెళ్ళి నీ ఎంత దూరం చోటు లెక్కలేంతరం చోటు కాపులు ఏమి చేయలేరని ధైర్యంతో దమ్ముతోటి నీ ఎంతలాగా ప్రవర్తిస్తున్నావు. ఇప్పటికైనా కానీ కాపులు నీకు చూపిస్తారు సుక్కలు. ఈరోజు నేను చెప్తున్నాం, అనుకుంటున్నావు ఒక నీ ఎంత పోకడపోతున్నావు. ఈ రోజున కూడా ఏమి చేయలేరులే, చెప్తే ఇంటారులే, ఇలా దేవుందిలే అని పోకడపోతున్నావు. నలుగురు కాపు నాయకులను దగ్గర పెట్టుకొని వాళ్ళు తిడితే మంత్రులు ఇస్తారని చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడిస్తున్నావు. ఈరోజు చెబుతున్నాం, కాపులు అభివృద్ధి పథకంగా అనేక రకంగా ఆలోచన ధోరణిలో ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా విద్యావంతులు పెరిగారు. ఎవరు ఏ ముఖ్యమంత్రి ఏం చేశారు, ఈ ముఖ్యమంత్రి ఏం చేశారు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏం చేశారని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారు కాపు కమ్యూనిటీకి చేసిన దాని గురించి ప్రతి ఒక్కరు కూడా చర్చ చేసుకుంటున్నారు. ఈరోజు నేను చెబుతున్నాం, కాపులకి ఈ రోజుకి న్యాయం చేసిన తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారే. మేము ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో మేము తెలుగుదేశం పార్టీ కాపు కాస్తాం, ఎట్టి పరిస్థితులు నారా చంద్రబాబు నాయుడు గారిని తెచ్చుకుంటామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు, కాపు కమ్యూనిటీ కూడా కోరుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ మాట్లాడే వైసీపీ నాయకులకి మేము తెలియజేస్తున్నాం, కాపు కమ్యూనిటీకి ఎల్లప్పుడూ వాళ్ళ అభివృద్ధి కొరకు, వాళ్ళ విద్యానేత కొరకు, కాపు కమ్యూనిటీ కోసం, కాపు కార్పొరేషన్ భవనాల కోసం ప్రతి ఒక్క విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ మాకు అండదండలుగా ఉంది. ఎవరైతే మమ్మల్ని బాగా చూసుకున్నారో వాళ్ళకి మేము స్వతహాగానే కాపు కమ్యూనిటీ రుణపడి ఉంటుంది, వాళ్ళెమ్మడి నిలబడి ఉంటుందని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు దీని ద్వారా మీకు తెలియజేస్తున్నాం, కాపు కమ్యూనిటీకి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ ఏం చేశారు. స్వయం ఉపాధి పథకం కింద 2,918 కోట్లు తెలుగుదేశం పార్టీ ఇస్తే పాపం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు లేవులే, ఏమి ఇస్తాడు, ఈలేనోడు ఈలేనట్టుగా ఉండాలి. ఇచ్చావని చెప్పేసి కాపులకి ఏదో చేసామని చెప్పేసి దొంగ మాటలు చెప్పి మాయ మాటలు చెప్పడం ఆనవాయితీగా ఉంది. ఏమీ ఇవ్వలేదు. స్వయం ఉపాధి పథకం కింద 0, విదేశీ విద్యా దీవెన కింద 207 కోట్లు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఏమీ ఇవ్వలేదు, ఏమీ లేవు అని చెప్పాడు, మడని తిప్పాడు. అట్లానే స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ కింద 28 కోట్లు స్కిల్ డెవలప్మెంట్ కింద. ఇదంతా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేసింది, ఇదంతా తెలుగుదేశం పార్టీ కాపులకి ఇచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ కింద ఎంత ఇచ్చారయ్యా,
సున్నాలు ఇచ్చాడు, సున్నాలు. అట్లానే ఎంఎస్ఎంఈ పథకం కింద 66,50,00,000 ఇచ్చారు గ్రూపులకి, సున్నా. విదేశీ విద్యావతి పథకం కింద 28 కోట్లు, ఇక్కడ సున్నా. కాపు భవనాలకి తెలుగుదేశం పార్టీ 145 కోట్లు ఇచ్చింది, సున్నా. కారు లోన్స్ 21 కోట్లు ఇచ్చింది, ఏమీ ఇవ్వలేదు. ఈ సున్నాలు అందరికీ ఇదే. అన్ని కమ్యూనిటీలు సున్నా చుట్టాడు, కాపులకి సున్నా చుట్టాడు. ఇంకా ఈయనకి కాపులు ఓట్లు కావాలి, నైతిక హక్కు ఉందా? అసలు మీకు నైతిక హక్కు ఉందా? కాపులను ఏ రకంగా మీరు ఓటు హక్కు అడుగుతారు, ఓట్లు అడుగుతారు? రేపు ఏ ముఖం చూయించుకొని కాపుల దగ్గరికి వెళ్ళి మీరు ఓట్లు అడుగుతారని చెప్పేసి అడుగుతున్నాం. మీకు ఓట్లు అడిగే నైతిక హక్కు కూడా వైఎస్ఆర్ పార్టీకి లేదని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.